హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజైతే నేను బిగినర్స్ కోసం ఒక యూస్ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి గంజి అన్నమాట. ఇక్కడ నేను కాటన్ క్లాత్ సారీ తీసుకున్నాను. ఆ సారీలో నుండి 1 మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని నీట్గా డిప్ చేసేసుకొని 5 to 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. తర్వాత దీంట్లో నుండి వాటర్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత మొత్తంగా తీసేయకండి, ఉంచండి. తర్వాత దీన్ని నీట్గా కింద పరిచి ఎలాంటి ముడతలు కూడా లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేద్దాం, సరేనా. తర్వాత ఇది ఎందుకు అని అంటే బిగినర్స్కి ఎలాంటి క్లాత్ తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది వాళ్ళకి ఎటువంటి అవగాహన అనేది ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని నా దగ్గర నేర్చుకునే పిల్లలకి ఇచ్చే సజెషన్స్తో పాటు మీకు కూడా చెప్పబోతున్నాను అనమాట. ఇలా గంజిలో డిప్ చేసుకుంటే మాత్రం చాలా స్టిఫ్గా నీట్గా వస్తుంది. వాళ్ళు కుట్టేప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, ఫోల్డింగ్స్కి కానీ స్టిచ్ వేయడానికి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇంట్రెస్ట్గా కుడతారనమాట. వేరే క్లాత్స్ అయితే వాళ్ళకి జారిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా, అందుకే కాటన్ యూస్ చేస్తే నీట్గా వస్తుంది స్టిచ్. ఫోల్డింగ్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్చుకునేప్పుడు స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇదన్నమాట. ఆరబెట్టిన తర్వాత ఇలాగా వచ్చింది క్లాత్, మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా స్టిఫ్గా ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ నుండి రిమూవ్ చేయండి. ఇవి రిమూవ్ చేసేప్పుడు ఒక్క సైడ్ పట్టేసుకొని గుంజిండ్రు అనుకోండి, మొత్తం క్లాత్ మొత్తం సాగుతుంది ఇంకా. అందుకే నెమ్మదిగా ఇలాగ నేను చూపిస్తున్న విధంగా రిమూవ్ చేయండి. 4 సైడ్స్ నుండి మీరు రిమూవ్ చేస్తే ఇంకా బెటర్. ఇంకా అర్థమవుతుంది కదా, ఎక్కడ కూడా సాగకుండా వస్తుంది. నేను ఇలా కొద్దిగా రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే వేరే హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి నాకు వీడియో షూట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇలాగ తీస్తున్నాను ఒక హ్యాండ్తో. మీరైతే 4 సైడ్స్ నుండి రిమూవ్ చేయండి, ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. చాలా స్టిఫ్గా నీట్గా వస్తుంది. మీరు యూస్ చేసేప్పుడు ఎక్కువ వేస్ట్ చేయకండి, ఓకేనా. ఎందుకంటే ఫర్దర్ క్లాసెస్లో చాలా అవసరం ఉంటుంది. ఎన్ని సారీస్ కూడా సరిపోవు, అంత ఉంటుందన్నమాట. అందుకే వేస్ట్ చేయకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని కొద్దిగా మీకు అవసరం ఉంది అన్నంత వరకే క్లాత్ వేస్ట్ చేయకుండా మీరు యూస్ చేసుకోండి, ఓకేనా. బిగినర్స్కి ఇప్పుడు నేను రేపటి నుండి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను కదా, అందుకని చెప్పేసి ముందు ఈ వీడియో అయితే పెట్టేసి తర్వాత నెక్స్ట్ క్లాస్ నుండి మీరు ఈ క్లాత్ ఎలా యూస్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి తెలియడం కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.